చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చెప్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. మన కారాలు ఘాటు గుబాళింపుతో ఎంతో ఎంతో రుచిగా అడుగు మందంగా ఉండేటువంటి హండీలో పావు కప్పు నూనె, పావు కప్పు నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరుగుతూ ఉన్నప్పుడే 2 రంగుల దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, 7 యాలకులు, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 8 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ల రాతి పువ్వు వేసి పొంగు రానివ్వండి. పొంగిన మసాలా దినుసుల్లో 2 ఉల్లిపాయ చీలికలు, 3 పచ్చిమిర్చిని తుంపినటువంటి ముక్కలు వేసి ఉల్లి లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోండి. 2.5 టేబుల్ స్పూన్ల తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత అరకిలో మాంసం ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద మాంసం ముక్కల మీద కాలినట్టుగా ఎర్రని మచ్చలు ఏర్పడేంత వరకు వేసుకోవాలి. మాంసం ముక్కలు వేగేటప్పుడే 2 చిటికెళ్ళ జాజికాయ పొడి వేస్తే త్వరగా వేగుతుంది. ఆ తర్వాత 2 టొమాటోల చీలికలు. ఇంకా మాంసం ముక్కలు చిన్నవి కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా ఉంచుకుంటే బిర్యానీలో నోటికి అందుతాయి, లేదంటే చిన్నగా అయిపోతాయి. ఇలా మాంసాన్ని విడిగా వేపి బిర్యానీ తయారు చేసుకోవడం అనేది చాలా బెస్ట్ మెథడ్ అండి. కానీ టైం లేనప్పుడు, త్వరగా అయిపోవాలి అని కోరుకున్నప్పుడు ఈ మాంసాన్ని వేపుకోవడం, ఉడికించుకోవడం అనే ప్రక్రియ దాకా మీరు కుక్కర్లో తయారు చేసుకోండి. ఆ తర్వాత ఉడికించుకున్నటువంటి మాంసాన్ని హండీలో వేసి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయండి. అలా మీకు సులభం అవుతుంది. బట్ నేను చేస్తున్నట్టుగా నిదానంగా చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మాంసం. చూడండి, నేను సుమారుగా 20 నుంచి 25 నిమిషాల పాటు మధ్య మధ్యన కలుపుతూ వేపుకుంటే 80% మాంసం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు మీగడ పెరుగు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి లేదా గరం మసాలా పొడి, ఇంకా చిన్న పిడికెడు పుదీనా, చిన్న పిడికెడు కొత్తిమీర తరుగు వేసి నూనెలు పైకి తేలేంత వరకు మాడకుండా వేపుకోండి. ఆ తర్వాత 1/2 కిలో బియ్యంకి డబుల్ అన్నమాట నీళ్లు, అంటే లీటర్ వేడి వేడి నీళ్లు పోసుకోండి. ఇందులోని కాస్త పుదీనా, కొత్తిమీర తరుగు వేసి ఎసర్ని హై ఫ్లేమ్ మీద 4 నుంచి 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఊరికే 4-5 నిమిషాలు వదిలేయడం కాదు, మరగడం 4-5 నిమిషాల పాటు జరిగితే ఫ్లేవర్స్ అన్నీ ఎసర్లోకి దిగుతాయి. అప్పుడు బిర్యానీ రుచి వస్తుంది. ఇంకా 2 నిమ్మకాయల రసం పిండుకోండి. ఆ తర్వాత గంట సేపు నానబెట్టినటువంటి 1/2 కిలో బాస్మతి బియ్యం వేసి కలుపుకోండి. ఆ పైన కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి జస్ట్ అన్నం వండుకున్నట్టు వండుకోవడమేనండి. పెద్ద మంట మీద అయితే చాలా పర్ఫెక్ట్ గా అవుతుందండి. ఇంట్లో చిన్న బర్నర్ ఉంటే గనక సమయం పడుతుంది. ఈ 1/2 కిలో బిర్యానీని 12 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద, 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోండి. 8 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకున్నాక ఒక్కసారి మూత తీసి అడుగున ఎసరు ఉందా లేదా అన్నది చెక్ చేయండి. ఒకవేళ ఎసరు ఉంది అని అనిపిస్తే ఇంకొక 3 నిమిషాలు హ్యాండీని అన్ని వైపులా తిప్పుకుంటూ దమ్ చేసుకొని మూత తీసి పైన మరో పావు కప్పు నెయ్యి, కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కదపకుండా మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు అలా వదిలేస్తే అన్నం చక్కగా గుంజుకొని పువ్వులా విచ్చుకుంటుంది బిర్యానీ. ఈ వేడి వేడి బిర్యానీని చల్లచల్లని రైతాతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందంటే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యామినీ వర్క్స్.